షాሎም అలేఖ్యం, షాሎም అలేఖ్యం, షాሎም అలేఖ్యం. లైఫ్స్ టెంపెస్ట్, లైఫ్స్ టెంపెస్ట్, జీవిత తుఫానులు. The text is from the book of Acts chapter 27. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తే ఈ సత్యం మనకు ద్యోతకమవుతుంది. లైఫ్స్ టెంపెస్ట్, జీవిత తుఫానులు. ఆత్మ జీవితంలో ఘోర తుఫానులు ఎన్నెన్నో చెలరేగుతాయి. ఆ తుఫాను చెలరేగుతూ ఉన్నప్పుడు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఇట్ ఈస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఎవ్రీ టెంపెస్ట్ యు ఫేస్ ఈజ్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి తుఫాను అది దేవుని మహిమ కొరకే వచ్చి ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించుకోవాలి. ఇట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. ఆ తుఫాను ద్వారా దేవుడు మహిమను పొందుతాడు, మహిమ తెచ్చుకుంటాడు. ఫరో సైన్యం ఇశ్రాయేలు తరుముతూ వచ్చింది. ఇలా సముద్రంలో ఉన్నాడు, ముందుగానే సెలవిచ్చాడు మోషేతో, నేను మహిమ తెచ్చుకుంటాను. This calamity, the tempest for God's story. Through that tempest, God will be glorified. అందుకనే మన జీవితంలో ఆత్మీయ తుఫానులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, కృంగించేవి, కృంగతీసేవి, అణిచివేసేవి, ఉత్సాహం చల్లార్చేవి, ముంచిన ప్రయత్నం చేస్తే ఎన్నెన్నో జీవితం ఎదురవుతుంటాయి. కానీ నువ్వు ధైర్యంగా ఉండాలి. God gives us everything we need when you are in tempest. నువ్వు తుఫాను చిక్కుకొని ఉన్నప్పుడు సమస్య వలయంలో సమస్య సుడిగుండాలో చిక్కుకొని ఉన్నప్పుడు God gives everything you need. నీకు కావలసినవన్నీ కూడా ఆ సందర్భంలో దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. గ్రేట్ ప్రొవైడర్ జెహోవా జైరా. He'll make a way. ఒక దారిని చూపించే దేవుడే ఉంటున్నాడు. మనం చేయవలసిన పనంతా కూడా ఆయన వైపు లుక్ అంటూ జీసస్. లుకింగ్ అంటూ జీసస్ who is author and finisher of faith. మన విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడైన ప్రభు వైపు చూడాలి. డోంట్ లుక్ ఎట్ ద టెంపెస్ట్ బట్ లుక్ టు గాడ్. Not to look to your troubles and trials and temptations, but look to God. దేని వైపు చూడాలి? శిష్యుల తుఫాను చూశారు, భయపడ్డారు వారు. పేతురు తుఫాను చూశాడు, భయపడి మునిపోసాగాడు. డోంట్ లుక్ ఎట్ ద స్టార్మ్స్. అవి భయప్రాంతులు వచ్చేస్తాయి, కానీ లెట్స్ లుక్ టు గాడ్, లుక్ టు జీసస్. It will strengthen you. It gives you strength and courage to cope up with every situation. As in your life, నీ జీవితం ఉత్పన్న ప్రతి దాన్ని కూడా ఆయన అణించే దేవుడు ఉన్నాడు. God will calm the storm that is in your heart. నీ జీవితంలో ఉన్న హృదయం ఆ ఘోర తుఫానును అని అణిచివేసే దేవుడు ఉన్నాడు. ఆ పొంగును అణిచివేసే దేవుడు ఉంటున్నాడు. ఈ లేఖమంతా గమనిస్తే every storm has a purpose. Every storm has a purpose. పౌలు జీవితంలో ప్రయాణంలో గమనించినప్పుడు రోమ్కి వెళ్ళా సీదా ఆయన జవాబు ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. వెళుతున్నారు. 276 మంది ఆయనతో కూడా ఉన్నారు. ఆ పర్పస్ ఏమనగా ఆ తుఫాను కొట్టుకొని పోలేదు, కానీ పర్పస్ ఆఫ్ ద టెంపెస్ట్ షుడ్ రీచ్ రోమ్ అండ్ టెస్టిఫై అబౌట్ హిమ్. రోముకు వెళ్ళి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే ఆ యొక్క గడియ ఉన్నది. కాబట్టి ఈ తుఫాను వచ్చి చెలరేగాయి. నాట్ టు డ్రౌన్ దెమ్, టు టేక్ దెమ్ సేఫ్ టు అదర్ షోర్, టు విట్నెస్ అవర్ క్రైస్ట్. ఆ తుఫాను కూడా అప్పుడు పౌలు సాక్ష్యం ఇచ్చాడు. లేఖన అంతా చదవండి. ఒకే మాట చెప్పాడు. 22వ వచనం, ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఓడకే కానీ మీలో ఎవరికి ప్రాణమునకు హాని కలగదు.
నేను ఎవరిని వాడనో ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దగ్గర రాత్రి వచ్చి పౌలా భయపడకు, నువ్వు కైసరులో నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవునికి అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. నిజంగా ఓడవని అందరినీ కూడా దేవుడు అసలు పౌలుకు అనుగ్రహించాడు. ఆ తుఫాను రాయినట్టయితే ఇట్ వాస్ 77 మెంబర్స్. పౌలుకు వాళ్ళు దొక్కేవారు కాదు, వాళ్ళందరూ రక్షించుకోగలిగాడు. ఆ తుఫాను ద్వారా దే వర్ సేవ్డ్. ఆ తుఫాను ద్వారా దేవుని యొక్క ప్రణాళిక అనేది కొనసాగించబడింది. కానీ మన జీవితాల్లో ఎలాంటి తుఫాను, ద పర్పస్ బిహైండ్ ఎవ్రీ స్టార్మ్, ద పర్పస్ బిహైండ్ ఎవ్రీ టెంపెస్ట్. నన్ను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు ఆ తుఫాన్లో కూడా ప్రభు గాడ్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, ప్రొవైడ్ అవే. కాబట్టి అది నిలబడవద్దండి, ప్రభు వైపు చూస్తూ డోంట్ లుక్ ఎట్ ద స్టార్మ్, లుక్ టు గాడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు. జీవిత స్థానంలో ప్రభు ఎలా ఎదుర్కోవాలి తండ్రి, నేను సెలవిచ్చే విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సేవించే మేము దేవుడు గొప్ప దేవుడు కాబట్టి తండ్రి గొప్ప కార్యం చేస్తారు, మహిమనుంతారు కాబట్టి స్తోత్రాలు చెల్లించుకుంటారు. ఆయన వాక్యం ప్రతి దర్శించదండి, వారు భయపడు ధైర్యం తెచ్చుకుని తండ్రి ప్రతి తుఫాను వెనుక మీ ఉద్దేశాలను గ్రహించుకుని తండ్రి సంతోషంతో ముందుకెళ్ళే కృపను దయచేసి జ్ఞాపం చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.